సో గైస్ యూ కెన్ సీ మన కార్ అయితే వర్క్ అయితే నడుస్తుంది అనమాట. సిరీస్ 2 కూడా ప్లాన్ చేస్తున్నాం కదా. అంటే ఇప్పుడు ఈ సిరీస్ 2లో మల్టిపుల్ ఎలక్ట్రానిక్ మోడ్స్ అయితే రాబోతున్నాయి అనమాట. ఎస్పెషల్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, సౌండ్ సిస్టమ్, లైటింగ్ అండ్ సిస్టమ్ ఇలాంటివి చాలా వరకు అయితే రాబోతున్నాయి అనమాట. దానికోసం అవన్నీ ఆఫ్టర్ మార్కెట్ థింగ్స్ కాబట్టి దానికి కొంచెం లోడ్ అయితే ఎక్కువ కావాల్సి ఉంటుంది. దానికోసం ఒక పవర్ఫుల్ బ్యాటరీ అయితే మన కార్లో ఉండాలన్నమాట. సో మన కార్లో ఇప్పుడు ఏదైతే బ్యాటరీ ఉందో అది కొంచెం ఓల్డ్ బ్యాటరీ అనమాట. అండ్ అంత పవర్ ఇస్తున్నట్టు నాకు అనిపిస్తలేదు. ఫర్ దట్ ఐఎమ్ స్విచ్చింగ్ టు న్యూ బ్యాటరీ అనమాట. అంటే కొత్త బ్యాటరీ తీసుకోవాలని చెప్పి డిసైడ్ అయినా. దానికోసం అయితే నేను లివ్గార్డ్ బ్యాటరీ అయితే తీసుకున్నాను అనమాట. లివ్గార్డ్ ఎందుకు అని చెప్పేసి అంటే దీని సెగ్మెంట్లోనే మోస్ట్ పవర్ఫుల్ బ్యాటరీస్ లివ్గార్డ్ అనేది తయారు చేస్తారు అనమాట. ఫస్ట్ థింగ్ మనకు లోడ్ కావాలి కదా ఎక్కువ, అందుకే పవర్ఫుల్ బ్యాటరీ కాబట్టి ఇది తీసుకున్నా. ఇంకోటి దీని సెగ్మెంట్లోనే ఓల్డ్ ఇండస్ట్రీలోనే వీళ్ళు హైయెస్ట్ బ్యాటరీ వ్యారంటీ అనేది ఇస్తారన్నమాట. అప్ టు 72 months అంటే 6 years ఆఫ్ వ్యారంటీ పీరియడ్ అనేది వీళ్ళు బ్యాటరీ పైన ఇస్తారన్నమాట. నాకైతే క్రేజీ అనిపించింది అది రెండు. నేను తీసుకున్న మోడల్ వచ్చేసి జింక్ ఎక్స్ట్రా 40B20L అనమాట. సో మన బండికి అయితే మన హోండా సిటీ టైప్ 2 అయితే ఇది బెస్ట్ సూటబుల్ బ్యాటరీ అనమాట. ఒకసారి మనం ఓపెన్ చేసి కూడా చూద్దాము ఎట్లా వస్తుంది కదా అని. ఫస్ట్ థింగ్ మనకైతే ఇక్కడ వారంటీ కార్డ్ అయితే వస్తుంది. మస్తు బరువు అవుతుంది బ్యాటరీ అండ్ క్వాలిటీ కూడా చాలా బాగా అవుతుంది అనమాట. ఇంతకనే మీరు చూసి కదా లేవటప్పుడు చాలా హెవీ వెయిట్ అయితే ఉండే అనమాట. సో బెస్ట్ ఇన్ క్లాస్ మెటీరియల్తో తయారు చేసి ఈ బ్యాటరీ టఫ్ రేడియల్ కిట్ డిజైన్తో ఈ బ్యాటరీ అయితే డిజైన్ చేసిన అనమాట. సో దానివల్ల మనకి ఏంది బెనిఫిట్ అని చెప్పేసి అంటే ఈ బ్యాటరీ ఏదైతే ఉందో దీన్ని లాంగ్ లాస్టింగ్ అంటే చాలా ఇయర్స్ వరకు స్టాండర్డ్గా ఉంటుంది అనమాట. అంటే ఎలాంటి చిన్న చిన్న మైనర్ డ్యామేజ్ల వల్ల బ్యాటరీ లోపల అయితే ఎలాంటి డ్యామేజ్ అయితే కావన్నమాట. అండ్ ఈ బ్యాటరీ వచ్చేసి కాల్షియం టెక్నాలజీతో వర్క్ అయ్యే బ్యాటరీ అనమాట. దానివల్ల బెనిఫిట్ ఏంటని చెప్పేసి అంటే మెయింటెనెన్స్ ఫ్రీ అండ్ క్విక్ స్టార్ట్లో మనకి హెల్ప్ చేస్తుంది. అంటే ఏదైతే పవర్ ఉందో అది మనం సెల్ఫ్ ఎప్పుడైతే కొడతామో మన కార్లో క్విక్గా పవర్ అనేది అందించేసి మనకి స్మూత్ అండ్ చాలా ఫాస్ట్గా మన కార్ని స్టార్ట్ చేయడానికి హెల్ప్ చేస్తారు అనమాట. అది ఫస్ట్ టైమే కాదు, ఎవ్రీ టైం మనం సెల్ఫ్ ఇచ్చినప్పుడల్లా సో చాలా స్మూత్గా స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే బ్యాటరీ హెల్త్ ఇండికేటర్ కూడా ఇచ్చారు, చూపిస్తారండి. చూడండి ఇక్కడ మనకు ఒక ఇండికేటర్ అనేది ఇచ్చారు అనమాట. అండ్ ఇక్కడ మార్క్స్ కూడా ఇచ్చేసారు. గ్రీన్ కలర్, వైట్ కలర్ అండ్ రెడ్ కలర్ ఉన్నాయి కదా. సో గ్రీన్ కలర్లో ఉంటే ఓకే అనమాట. అంటే ఇది న్యూ బ్యాటరీ అండ్ గ్రీన్ కలర్ ఎప్పుడైతే ఉంటుందో అప్పటి వరకు బ్యాటరీ ఓకే కండిషన్ ఉంది, చాలా బాగా పనిచేస్తుందని ఇండికేషన్ అనమాట. ఎప్పుడైతే వైట్లోకి చేంజ్ అవుతుందో కలర్ దీన్ని అప్పుడు మనము బ్యాటరీ అనేది ఛార్జింగ్ చేయాలన్నమాట. అంటే రీఛార్జ్ చేయించుకోవాలన్నమాట. ఎప్పుడైతే రెడ్ కలర్ వస్తుందో అప్పుడు వచ్చేసి మనము బ్యాటరీ అనేది సర్వీస్ చేయించుకోవాలన్నమాట. అంటే బ్యాటరీ అయితే ఆల్మోస్ట్ డెడ్ పొజిషన్కి అయితే వచ్చింది అన్నట్టు వార్నింగ్ అనమాట. సో ప్రతిసారి మెకానిక్ దాకా లేకుంటే బ్యాటరీ షాప్ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు. యాజ్ ఏ ఓనర్ మనం కూడా చాలా ఈజీగా దీన్ని అయితే మానిటరింగ్ చేసుకోవచ్చు. గ్రీన్లో ఉంటే ఓకే ఉందన్నట్టు, వైట్ వస్తేనేమో రీఛార్జ్ చేయించుకోవాలి, రెడ్ కలర్ వస్తేనేమో బ్యాటరీ కంప్లీట్ డెడ్ అయిందని చెప్పి ఇండికేషన్ అనమాట. మాక్సిమం ఇవైతే ఏం కాదు, ఎందుకంటే 72 months అప్ టు 72 months వరకు వ్యారంటీ ఇస్తున్నారు కదా. బట్ 72 months అనేది స్పెసిఫిక్ బ్యాటరీస్ పైన ఉంటుంది అనమాట. నేను ఇప్పుడు ఏదైతే మోడల్ తీసుకున్నానో దీనిపైన వచ్చి మనకి 55 months ఆఫ్ వ్యారంటీ అనేది ఇస్తున్నారు అనమాట. అండ్ బెస్ట్ ఇన్ క్లాస్ వ్యారంటీ అని చెప్పేసి కూడా వీళ్ళు ఇస్తున్నారు చూడండి. సో అది క్రేజీ థింగ్ అనమాట. అండ్ లివ్గార్డ్ గురించి మాట్లాడుకుంటే ఈ బ్రాండ్ అయితే మన ఇండియన్ బ్రాండ్ అనమాట, మేడ్ ఇన్ ఇండియన్ బ్రాండ్ అనమాట విత్ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్. సో ఈ బ్రాండ్ కేవలం మన చిన్న చిన్న కార్స్ కోసమే కాదు, బేసిక్గా హ్యాచ్ బ్యాగ్స్ అయి ఉండొచ్చు, సెడాన్ అయి ఉండొచ్చు, ఎస్యూవీ అయి ఉండొచ్చు, ఎలాంటి టైప్ ఆఫ్ కార్ అయినా సరే అండ్ ఎలాంటి ఫ్యూల్ టైప్ అయినా సరే, అంటే పెట్రోల్, డీజిల్, సిఎన్జీ ఏదైనా సరే అన్నిటికీ కూడా లివ్గార్డ్ అనే బ్రాండ్ అయితే బ్యాటరీస్ అనేది తయారు చేస్తుంటారు అనమాట. అండ్ పాన్ ఇండియా మొత్తం కూడా వీళ్ళ సర్వీస్ సెంటర్స్ అండ్ షోరూమ్స్ అయితే ఉన్నాయి. ఎక్కడైనా బ్యాటరీ కొనొచ్చు అండ్ సర్వీస్ అయితే చేయించేసుకోవచ్చు. ఒకవేళ మీరు కూడా మీ కార్ కోసం ఒక బెస్ట్ బ్యాటరీ కొనాలని చెప్పేసి అనుకుంటే లివ్గార్డ్ అయితే నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకని చెప్పేసి అంటే బెస్ట్ ఇన్ ప్రైస్, బెస్ట్ ఇన్ వ్యారంటీ అండ్ స్ట్రాంగర్ బ్యాటరీ అనమాట. సో ఇదన్నమాట మన బ్యాటరీ గురించి ఇన్ఫర్మేషన్. చలో ఇంకా వర్క్ సైడ్ దాకా వచ్చినాయి, అవన్నీ కంటిన్యూ చేస్తాం. ఎట్లయితే అనేది మీకు కూడా చూపిస్తా. చలో లెట్స్ గో.